హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లబరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల గురించి చెప్తాను. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్. సో ఇవి దాదాపు నెలకి ఒక 15 దాకా ఉంటాయి. అంటే క్లోజ్ టు 200 డేస్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. వెరీ డ్రై ఏరియా. అందుకోసం అని చెప్పి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనే దాని మీద చిన్న టిప్స్ కొన్ని చెప్తాను. సో అండర్స్టాండ్ ది బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నేను అవి చెప్తా వస్తాను. ఈరోజు ఎందుకు అదే రోజు పెట్టారు? సో మార్టైర్స్ డే అని ఉంటుంది. ఎందుకు అదే రోజు ఉంది? అలాగా ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉంటే అది చెప్పడం ద్వారా, ఆ చారిత్రక విశేషం చెప్పడం ద్వారా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం సులభంగా ఉంటుందన్నమాట. ఇంకా మీరేం చేయొచ్చంటే కొన్ని బర్త్డేస్ మీకు ఎలా గుర్తుంటాయి, ఆ రోజు ప్రత్యేకత ఏంటి అని చూడవచ్చు. మీవి కానీ మీ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములవి, మీ పిల్లలవి, ఇట్లా ఎవరివైతే మీరు రెగ్యులర్గా చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే ఉందనుకోండి, నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. నా పర్టికులర్ విషయానికి వస్తే నా బర్త్డే ఉంది సెప్టెంబర్ 14th. ఆ రోజు ఏముంది? హిందీ డే ఉంది. హిందీ డే నాకు నిజానికి హిందీ డే కాకుండా మదర్ లాంగ్వేజ్ డే ఉండింటే బాగుండేది, మదర్ టంగ్. ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. హిందీ తెలుగు మీద రుద్దబడుతుంది, రుద్దుతున్నారు, అట్లాంటి భావాలు కూడా నాకు ఉన్నాయి. కాబట్టి నాకు హిందీ డే ఉండిండకూడదు, కానీ ఉంది. ఇట్లా గుర్తుపెట్టుకున్నామనుకో, ఓహో నాకు బాగా గుర్తుండిపోతుంది. నా బర్త్డే రోజు హిందీ డే ఉంది. ఇప్పుడు మా అక్కది ఉంది November 14th. చిన్నప్పటి నుంచి చిల్డ్రన్స్ డే రోజే మేము ఆమె కలిసిపోయేదన్నమాట. అదే స్కూల్లో అంతా సెలబ్రేట్ చేసేసేటోళ్ళు. అది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు November 21st మా అబ్బాయి వరల్డ్ టీవీ డే. వాడికి నిజానికి టీవీనే చూడు, ఎంతసేపు ల్యాప్టాప్లో ఏమన్నా చూసుకుంటాడు తప్పించి టీవీ చూడు. ఎందుకు అలా వచ్చిందంటే ఇది ఓహో వీడి బర్త్డే వరల్డ్ టీవీ డే. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళవి బర్త్డేస్ చూసుకొని ఆ రోజు ఏమున్నాయో పెట్టుకుంటే కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు కనీసం మీకు ఏంటి ఆ ప్రత్యేకత అనేది గుర్తుంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడి, ఓకే నీ బర్త్డే అంటే ఈరోజు ప్రపంచమంతా ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక వీడియోస్ మీకోసం తయారు చేస్తున్నాను కదా, ఇది ఒక గేమ్ లాగా తీసుకున్నాం. ఇట్స్ ఏ ఛాలెంజ్. ఇప్పుడు నేను నెలకు 15, ఒక 3 నెలలు చెప్తాను 45. కానీ ఫిబ్రవరి చిన్న నెల కదా, ఒక 3 తక్కువ వస్తాయి, అంటే 42 వస్తాయి. కొన్ని రోజుల్లో మోర్ దాన్ 1 ఉంటుందన్నమాట. ఒకటే రోజుకి 2 రకాల సెలబ్రేషన్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 45 అనుకోండి. ఈ వీటిల్ని మొత్తం రీప్రొడ్యూస్ చేయగలరా? ఎన్ని చేయగలరు? దట్స్ ఏ ఛాలెంజ్. మీరు చేయగలరు. మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది కన్నా చాలా జాగ్రత్తగా వింటా వచ్చినారంటే చివరికి వచ్చేసరికి మీరు 45లో కనీసం ఒక 30 అన్న రీప్రొడ్యూస్ చేయాలి. సో అది ఛాలెంజ్ అనమాట. ఇట్స్ ఎ గేమ్. ఈ రకంగా మనము ఒక గేమ్ లాగా తీసుకొని ఒక్కొక్క క్వార్టర్ది ఒక్కొక్కసారి, ఒకటేసారి మొత్తం దాదాపు 200 గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కాబట్టి కొన్ని చంక్స్లోకి కన్వర్ట్ చేసి నేను చెప్తాను. ఈ మోడల్ మీరు వేరే క్వార్టర్స్ కూడా అప్లై చేయండి. ఇది రీసెంట్ గ్రూప్ 2లో ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. సో 2 అంటే 2 మార్కులతో సర్వీస్ పోయిన వాళ్ళని అడిగితే అర్థమవుతుంది వాళ్ళకి ఆ బాధ. 2 అంటే ఎంత అని. సో మన స్టూడెంటే ఒక అబ్బాయితో నిన్న మాట్లాడితే నేను, సార్ 2 డేట్లు తప్పులు వచ్చాయి, నాకు 3 మార్కులతో నాకు సర్వీస్ పోయిందని చెప్పాడు. సో ఇట్లాంటి పరిస్థితికి మనము ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. డ్రై అనిపించినా కానీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను జాన్యువరితో స్టార్ట్ చేస్తా. January 4th మనకి స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రెయిలీ డే. ఏంటి బ్రెయిలీ డే ఎందుకు అదే రోజు 4th పెడుతున్నారంటే, లూయిస్ బ్రెయిలీ బర్త్డే అది.
అంటే అందుల కోసం అని చెప్పి చదవడానికి ఒక లిపి తయారు చేశారు ఈయన, లూయిస్ బ్రెయిలీ. ఆయన యొక్క పుట్టినరోజు 4వ తేదీ జనవరి. తర్వాత వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, అంటే యుద్ధాల కారణంగా అనాథలైన వాళ్ళ కోసం అని చెప్పి ప్రపంచ దినం ఇది, 6th జనవరి. 9th జనవరికి ప్రవాసీ భారతీయ దివస్, ఎన్ఆర్ఐ డే. ప్రవాసీ భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్. సో ఎందుకు 9th జనవరినే ఎన్ఆర్ఐ డే చేసుకుంటున్నారు అంటే, మహాత్మా గాంధీ ఆ రోజే సౌత్ ఆఫ్రికా నుంచి ముంబైకి 9th జనవరి 1915 ఆ రోజు వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎవరన్నా ఎన్ఆర్ఐస్ గ్రేటెస్ట్, ఇంకా అసలు అంతకంటే గొప్ప వాళ్ళు లేరు అనేవాళ్ళు ఎవరున్నారు మన ఎన్ఆర్ఐస్ అంటే గాంధీ. ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు ఉద్యోగం కోసం. సో అక్కడి నుంచి రిటర్న్ వచ్చారు. సో నాన్ రెసిడెంట్ ఇండియన్ అయిన ప్రవాసీ భారతీయుడు. సో ఆయన ఇండియాకు వచ్చిన రోజుని దృష్టిలో పెట్టుకొని 9th జనవరి ప్రవాసీ భారతీయ దివస్. ఇది మారిషస్ అధ్యక్షులు మామూలుగా విజిట్ చేస్తుంటారు. ఈరోజు ఇండియాలో ఏమన్నా కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మామూలుగా మారిషస్లో ఎప్పుడూ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే ప్రెసిడెంట్స్ ఉంటారనమాట చాలా మటుకు. సో ఇట్లా చాలా ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా భారతీయ సంతతి మహిళ. సో మన వాళ్ళు ఇండియన్ డయాస్పోరా అంటారు, చాలా ఇంపార్టెంట్. మనకి రెమిటెన్సెస్ వస్తుంటాయి, సపోర్ట్ ఉంటుంది ఇన్ని దేశాలది, అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే, ప్రవాసీ భారతీయ దివస్. ఇంకా 10th జనవరి వరల్డ్ హిందీ డే. ఇది యానివర్సరీ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్. ఇది 1975లో ఇందిరాగాంధీ ఇనాగ్రేట్ చేశారు వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్. ఈ నేషనల్ కాదు, వరల్డ్ హిందీ కాన్ఫరెన్సు 10th జనవరి. అది ఆ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కమెమరేట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చేయడం. తర్వాత 11th జనవరి నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల్నే అమ్మేయడం చేస్తుంటారు. ఎక్కడో చోట తీసేసుకొని ఎవరైనా దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముతుంటారు అనమాట. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం 11th జనవరి. ఇంకా 12th నేషనల్ యూత్ డే. ఎందుకు ఆ రోజే చేసుకుంటాము? వివేకానంద జయంతి. ఆ రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు అనమాట. అదే నేషనల్ యూత్ డే. ఆయన ఎప్పుడు యూత్ గురించే ఫోకస్ చేశారు కాబట్టి నేషనల్ యూత్ డే చేశారు దాన్ని. తర్వాత 15th జనవరి ఆర్మీ డే. ఎందుకు ఆర్మీ డే 15th జనవరి చేస్తామంటే, ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఆయన ఏం చేశారంటే కమాండర్ ఇన్ చీఫ్ అయ్యారు ఆ రోజు 15th జనవరి. అప్పుడు జనరల్ ఫ్రాన్సిస్ బొచర్ అని ఒక బ్రిటిషర్, అప్పటి వరకు ఫీల్డ్ మార్షల్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నారనమాట. అది 15th జనవరి రోజు ఒక ఇండియన్ కరియప్పకి అది ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజు మనము సెలబ్రేట్ చేసుకుంటాం చేంజ్ ఆఫ్ పవర్, బ్రిటిష్ నుంచి ఇండియన్స్కి వచ్చింది. ఆర్మీ డే అని పెట్టుకున్నాం. వరల్డ్ రిలీజియన్ డే, ప్రపంచ మతాలకు సంబంధించిన అన్ని మతాల దినోత్సవం. అది 3వ సండే, 3rd సండే ఆఫ్ జనవరి. కొన్ని ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ డే ఉంటాయి, కొన్ని ఏమో 3rd సండే 4th సండే అట్లా పెట్టుకుంటారు. ఇంకా 24th జనవరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే.
ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 24th జనవరి గర్ల్ చైల్డ్ గురించి అవేర్నెస్, వాళ్ళ గురించి ఏమైనా కార్యక్రమాలు చేయడం, బాలికలు. ఇంకా 25 జనవరి నేషనల్ టూరిజం డే. ఈ టూరిజం దినోత్సవం వచ్చి 25th జనవరి. వరల్డ్ది వేరే ఉంది. సో జనరల్గా రెండు కూడా వస్తుంటాయి, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ మనము హిందీ డే కావచ్చు, టూరిజం డే కావచ్చు, ఇట్లా ప్రపంచానికి వేరు ఉంటాయి, ఇండియా వేరు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్తాండేది నేషనల్ టూరిజం డే. సో ఇంకొక రోజు వచ్చి నేషనల్ ఓటర్స్ డే అని కూడా 25th జనవరి చేసుకుంటాము. అది ఎలక్షన్ కమిషన్స్ ఫౌండేషన్ డే. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. 25th జనవరి రోజు దాని ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్స్ అవేర్నెస్ అవన్నీ కూడా మనం చేయడం కోసం నేషనల్ ఓటర్స్ డే 25th జనవరి. ఇంకా 26th జనవరి మీకు అందరికీ తెలిసిందే రిపబ్లిక్ డే. కానీ కొంతమందికి తెలియకపోవచ్చు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 26th జనవరి 1950. కాన్స్టిట్యూషన్లో మీరు చూడొచ్చు ప్రియాంబుల్కి వెళ్ళి ఏ రోజు అది స్టార్ట్ అయిందని. 26th జనవరి 1950 నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఆ రోజు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కూడా రిపబ్లిక్ డే రోజే ఉంది. ఇంకా 27th జనవరి ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. ఈ హోలోకాస్ట్ అనేది ఏమంటే ఈ నాజీలు హిట్లర్ నాయకత్వంలో యూదుల్ని ఒక గ్యాస్ చేంబర్స్లో పెట్టి చంపేయడం అనేది హోలోకాస్ట్ అంటారనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఆ పర్టికులర్ 27th ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజు ఆస్ట్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ని లిబరేట్ చేశారు రెడ్ ఆర్మీ వాళ్ళు. 1945లో రెడ్ ఆర్మీ వచ్చేసి రష్యా నుంచి ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ని లిబరేట్ చేశారు. అక్కడ అటాక్ చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్రీ చేశారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే జరుపుకుంటారు 27 జనవరి. తర్వాత 28 జనవరి డేటా ప్రొటెక్షన్ డే. చాలా ఇంపార్టెంట్. పర్సనల్ డేటా థెఫ్ట్ అయిపోయి ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతున్నాయి. అందుకోసం డేటా ప్రొటెక్షన్ డే. అది యూరోప్లో డేటా ప్రొటెక్షన్ కన్వెన్షన్. సో కన్వెన్షన్ 108 అంటారు దాన్ని. ఇట్ వాజ్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ ఆన్ 28th జనవరి. కాబట్టే అది ఆ రోజు డేటా ప్రొటెక్షన్ డే లాగా చేసుకుంటున్నాం. ఇంకా మార్టర్స్ డే. ఇది మహాత్మా గాంధీని గాడ్సే 1948 ఇదే రోజు చంపడం జరిగింది. కాబట్టి 30th జనవరి ఆయన మార్టైర్ అయినారు ఆ రోజు. సో మార్టైర్స్ డే అనేది 30 జనవరి. ఇంకా లాస్ట్ సండే జనవరిలో లాస్ట్ సండే వరల్డ్ లిప్రసీ ఎరాడికేషన్ డే. ఇది ఎందుకు చేస్తున్నారు ఇదే రోజు అంటే ఇది మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 30th జనవరి కదా, కాబట్టి దాన్ని ఏం చేశారంటే లాస్ట్ సండేకి పెట్టుకున్నారు దీన్ని. మహాత్మా గాంధీది ఒక లెప్రసీ ఉన్న వ్యక్తిని ఆయన సర్వ్ చేసేటోళ్ళు. సో ఆయన లెప్రసీ వాళ్ళని అందరూ దూరం పెట్టేస్తా అంటే అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వాళ్ళందరికీ సేవ్ చేశారు. సో అందుకోసం అని చెప్పి లెప్రసీ అంటే మహాత్మా గాంధీ గుర్తొస్తారు. మహాత్మా గాంధీని గుర్తు పెట్టుకొని లాస్ట్ సండే జనవరి పెట్టడం జరిగిందనమాట. అది ఇంటర్నేషనల్ డే. ఇప్పుడు ఇంకా ఫిబ్రవరికి వస్తే వరల్డ్ వెట్లాండ్స్ డే. ఇది 2nd ఫిబ్రవరి. సో ఎందుకు అదే రోజు చేస్తున్నామంటే రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్ వచ్చి ఇరాన్లో రామ్సర్లో జరిగింది.
రామ్సర్ కన్వెన్షన్ వచ్చి 2 ఫిబ్రవరి 1971 జరిగింది కాబట్టి ఈ 2 ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్స్ డే లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్యాన్సర్ డే 4th, భయంకరమైన క్యాన్సరు, దాని గురించి అవేర్నెస్ కానీ దాని గురించి కార్యక్రమాలు కానీ చేస్తామన్నమాట. చాలా ఇంపార్టెంట్, అంటే బిగ్గెస్ట్ డిసీజ్ ఇప్పుడు ఇది క్యాన్సర్, కాబట్టి దాని మీద ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. సో జెనిటల్ మ్యూటిలేషన్ అనేది ఫిమేల్స్కి ఆఫ్రికాలో కొంచెం ఎక్కువ, దాని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసము, దాని గురించి జీరో టాలరెన్స్, అది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనే 6th ఫిబ్రవరి రోజు ఆ రోజు ఉందన్నమాట. సేఫ్ ఇంటర్నెట్ డే చాలా 9th ఫిబ్రవరి. ఇంటర్నెట్ అనేది చాలా అన్సేఫ్ అయిపోయింది. ఏముంది ఇప్పుడు, ఏమన్నా హైవేస్లో డ్రైవింగ్ చేస్తున్నామంటే అంతకంటే ఎక్కువ అన్సేఫ్ అయిపోయింది ఇంటర్నెట్కు ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎంతో పిల్లలకి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో. సో ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి. సేఫ్టీ, దాని యొక్క సేఫ్ యూసేజ్ కోసము 9th ఫిబ్రవరి. నేషనల్ డీ వార్మింగ్ డే. వార్మ్ అనమాట, వార్మ్ అంటే పురుగులు, కడుపులో పురుగులు ఉంటాయి కదా, సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతిస్ అంటారు, STH. అది ఇంటెస్టైనల్ పారాసైటిక్ వామ్స్ ఉంటాయి, కడుపులో పేగుల్లో పారాసైటిక్ వామ్స్ ఉంటాయి. అది మనం మట్టిలో నుంచి వస్తుంటుంది. అది ఓపెన్ డెఫికేషన్ వలన ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు అది తగ్గింటుంది ఇప్పుడు, ఎందుకంటే స్వచ్ఛ భారత్ కారణంగా. 10th ఫిబ్రవరి దానికి సంబంధించిన రోజు అన్నమాట. ఇంకా 11th ఫిబ్రవరికి వస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. అంటే సైన్స్లో ఎక్కువ ఉమెన్ అండ్ గర్ల్స్ కావాలి అని చెప్పి యునెస్కో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు, ఇంటర్నేషనల్ డే అది. వరల్డ్ రేడియో డే, ఇది కూడా యునెస్కో వాళ్ళదే. 13th ఫిబ్రవరి. ఆ రోజే ఎందుకు అంటే యునైటెడ్ నేషన్స్ రేడియో అనేది 13th ఫిబ్రవరి రోజు 1946లో స్టార్ట్ చేశారు, UN రేడియో. దాన్ని దృష్టిలో పెట్టుకొని 13th ఫిబ్రవరి చేస్తాం. 20th ఫిబ్రవరి వచ్చి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సోషల్ జస్టిస్ కోసము 20th ఫిబ్రవరి ILO, యునైటెడ్ నేషన్స్, వీళ్ళు కలిసి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, యునైటెడ్ నేషన్స్. తర్వాత ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ఇది యునెస్కో వాళ్ళు చేస్తారు 21st ఫిబ్రవరి. ఇది ఫస్ట్ టైము 1952లో. ఎందుకు ఇది అదే రోజు చేస్తున్నాము అంటే, పోలీసు ఓపెన్ చేశారనమాట ఫైర్ బంగ్లాదేశ్లో మదర్ టంగ్ గురించి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉర్దూ, ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని 2 ఉండేటివి ముందు, అంతా కలిపి ఉన్నా కానీ అట్లా పిలిచేటోళ్ళు. సో ఈస్ట్ పాకిస్తాన్ అంటే బెంగాలీ మాట్లాడేటోళ్ళు. అది ఆ బెంగాలీ వాళ్ళకి లాంగ్వేజ్, దాని మీద ఉర్దూ డామినేషన్, అదే బంగ్లాదేశ్ లిబరేషన్ కూడా దీనికే మూలం ఇక్కడే ఉంది. సో లాంగ్వేజ్లో 1952లో పోలీసు ఫైర్ చేస్తే కొంతమంది చనిపోయారన్నమాట. వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేసుకున్నారు కాబట్టి మదర్ టంగ్ కోసము ఆ రోజు 1952లో 21st ఫిబ్రవరి బంగ్లాదేశ్. సో దాన్ని కమెమరేట్ చేస్తూ, ఒక భాషని ఒక భాష మీద ఇంకొక భాష రుద్దకూడదు, అన్ని భాషలు సహజీవనం చేయగలగాలి అని 21st ఫిబ్రవరి. వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే, ఇది 23rd ఫిబ్రవరి. ఎందుకు ఈరోజు చేస్తున్నారు అంటే, రోటరీ వాళ్ళు 23rd ఫిబ్రవరి 1905 ఫస్ట్ మీటింగ్, రోటరీ క్లబ్ ఉంది కదా, అది రోటరీ వాళ్ళ యొక్క మొట్టమొదటి సమావేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ కోసం వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆ రోజుని
23rd ఫిబ్రవరి వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే అని పెట్టుకున్నాం. ఇంకా సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది 24th ఫిబ్రవరి. సో ఎందుకది? టు కమ్మెమరేట్ ది లెజిస్లేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్. 24th ఫిబ్రవరి 1944లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అనేది వచ్చింది. అది దాన్ని కమ్మెమరేట్ చేస్తూ ఈరోజు అనమాట. ఇంకా వరల్డ్ ఎన్జిఓ డే, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకొని 27th ఫిబ్రవరి ఉంది. నేషనల్ సైన్స్ డే 28th ఫిబ్రవరి. ఏమిది సైన్స్ డే? ఎందుకు ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే, రామన్ ఎఫెక్ట్ అనేది సర్ సివి రామన్ 28 ఫిబ్రవరి 1928 ఆ రోజు ఆయన రామన్ ఎఫెక్ట్ అనేదాన్ని ప్రతిపాదించారు. కాబట్టి ఆ రోజుని మనం దృష్టిలో పెట్టుకుని ఆయనకి మళ్ళా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ప్రపంచంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ సైన్స్ డే అనేది మనం చేసుకుంటాం. ఇంకా మార్చికి వస్తే జీరో డిస్క్రిమినేషన్ డే యుఎన్ ఎయిడ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. మనము ఎయిడ్స్ పేషెంట్స్ని కావచ్చు, లేకంటే గర్ల్ ఆర్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్, ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు. జీరో డిస్క్రిమినేషన్ ఏం చేస్తూ 1st మార్చ్. ఇంకా అదే రోజు వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే అనేది కూడా ఉంది. అది ఎందుకు ఆ రోజు ఉందంటే, ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనేది 1931లో స్టార్ట్ అయింది ఆ రోజు, కాబట్టి 1st మార్చ్. ఇంకా 3rd మార్చ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఈ వైల్డ్ లైఫ్ గురించి ఈరోజు ఉందన్నమాట, 3rd మార్చ్. ఎందుకు ఆ రోజు ఉందంటే, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా సైట్స్ అనేది ఆ రోజు స్టార్ట్ అయిందనమాట 2013లో. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. సో వరల్డ్ డే 4th మార్చ్ వచ్చి వరల్డ్ డే ఆఫ్ ది ఫైట్ అగైన్స్ట్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది జెండర్ బేస్డ్గా, ఎస్పెషలీ మెయిన్గా ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ మీద, కొంతమంది బాయ్స్ మీద కూడా జరిగే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా ఈరోజు అన్నమాట 4th మార్చ్. అలాగే నేషనల్ సెక్యూరిటీ డే కూడా 4th మార్చ్ ఉంది. దాన్ని హిందీలో రాష్ట్రీయ సురక్షా దివస్ అంటారు. ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, IWD అంటాం దీన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. సో 8th మార్చ్ అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటాం కదా అది. ఇంకా వరల్డ్ కిడ్నీ డే, అది 2nd థర్స్డే ఆఫ్ మార్చ్. 2nd థర్స్డే, ప్రతి 2వ థర్స్డే మార్చ్లో చేసేది వరల్డ్ కిడ్నీ డే. ఇంకా 14th మార్చ్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్, నదులకు సంబంధించి అది 14 మార్చ్ అనమాట, ఇంటర్నేషనల్ డే అది. ఇంకా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచ కొనుగోలుదారుల దినోత్సవం ఇది 15th మార్చ్. అది ఎందుకు ఆ రోజే చేసుకుంటున్నామంటే, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ యుఎస్ కాంగ్రెస్కి 15th మార్చ్ 1962 రోజు అడ్రస్ చేస్తూ కన్జ్యూమర్ రైట్స్ గురించి అడ్రస్ చేశారనమాట. అది చాలా ల్యాండ్ మార్క్ అడ్రస్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్ రైట్స్ అప్పటి నుంచి ఎక్కువ ప్రామినెన్స్ లెక్క వచ్చాయి. ఇంకా 16 మార్చ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది పాండమిక్లో. అయితే 1995లో పల్స్ పోలియో ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అది.
పోలియో వ్యాధిగ్రస్తుల్ని దాదాపు ఆల్మోస్ట్ జీరో చేసేసాము ఇప్పుడు. ఇది పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఇండియా స్టార్ట్ చేసింది పల్స్ పోలియో ప్రోగ్రాం 16th మార్చ్ రోజు. తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ దాదాపు అన్ని ఊర్లలో ఉంటాయి. హైదరాబాద్లో కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, అట్లా. అది ఫస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెట్టారంటే కోసిపోరే అనేది కోల్కతా దగ్గర 1801లో, ఆల్మోస్ట్ 200 years బ్యాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఫస్ట్ది వచ్చింది. 220 years బ్యాక్. అది 18th మార్చ్ కాబట్టే అది అనమాట. 20th మార్చి వరల్డ్ స్పారో డే. ఈ పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదా, దాని గురించి ఒక రోజు పెట్టాము. దాని మీదనే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, వాటి వలన వెళ్తున్నాయని చెప్పేసి అది మొబైల్స్ అని చెప్పి ఈవెన్ రోబోటో సినిమా కూడా దీనికి సంబంధించింది ఉంది. సో వరల్డ్ స్పారో డే 20th మార్చ్ అది. ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అని, తర్వాత ఇప్పుడు జీడిపి లాగా గ్రాస్ హ్యాపీనెస్ ఎంత ఉంది ఆ కంట్రీలో అని చెప్పి మెజర్ చేయాలని చెప్తూ ఫస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ భూటాన్లో మొదలైంది కదా. అట్లా దాని హ్యాపీనెస్ చాలా ముఖ్యం. అసలు మెటీరియల్ పొసెషన్స్ కాదు, మనిషి హ్యాపీగా ఉండాలి. దానికి సంబంధించి 20th మార్చ్ ఒక దినోత్సవం అన్నమాట. ఇంకా 21st ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. రేషియల్ డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేయాలని చెప్పి 21st మార్చ్. అదే రోజు ఎందుకు చేసుకుంటాము? పోలీసులు షార్పెవెల్లీ అని సౌత్ ఆఫ్రికాలో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 69 మంది మరణించారు. ఎవరు? పీస్ఫుల్ డెమాన్స్ట్రేటర్స్ అనమాట. అపార్థైడ్కి వ్యతిరేకంగా ఈ చేస్తున్నారు. 1960లో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ర్యాలీని ఈ డయర్ ఎట్లయితే 1919లో కాల్పులు జరిపారో ఆ పద్ధతిలో అన్ప్రొవోక్డ్ అలా కాల్పులు జరిపి ఇంతమందిని చంపారు. దానికోసం అని చెప్పి 21st మార్చ్ వరల్డ్ ఫారెస్ట్రీ డే కూడా ఆ రోజే ఉంది. తర్వాత వరల్డ్ డే ఫర్ వాటర్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అనమాట. వరల్డ్ డే ఫర్ వాటర్ 22nd మార్చ్. 23rd మార్చ్ వచ్చి వరల్డ్ మెట్రలాజికల్ డే. ఎందుకు అదే రోజు చేస్తామంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 23rd మార్చ్ 1950 స్టార్ట్ చేశారు. అదే డేట్ని గుర్తుపెట్టుకొని చేస్తున్నాం. ఇంకా వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే. ఇది ఎందుకు 24th మార్చ్ చేస్తామంటే ఆ రోజే 1982లో డాక్టర్ రాబర్ట్ కోచ్ ఈ టీబీకి రావడానికి టీబీ బ్యాసిలస్ కారణము అని చెప్పి కనుక్కున్నారు. అది దృష్టిలో పెట్టుకొని 24th మార్చి వరల్డ్ టీబీ డే చేస్తాం. వరల్డ్ థియేటర్ డే అనేది 27th మార్చి. ఇది 1961లో స్టార్ట్ అయ్యిండే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టార్ట్ చేసిన డే అన్నమాట. సో విత్ దిస్ ఐ కంక్లూడ్. అయితే మీరు పేపర్ పెన్ తీసుకోండి. ఎన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు ఈరోజు? సో దాదాపు 45 days చెప్పాను కాబట్టి వీటిల్లో మీరు కనీసం 30 రీప్రొడ్యూస్ చేయగలగాల కరెక్ట్గా. అది చూడండి. మీరు 45 కూడా రీప్రొడ్యూస్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చేయాలంటే అనుకునే లోపల 45 రీప్రొడ్యూస్ చేసేయాలి చూడకుండా. దట్స్ ఏ ఛాలెంజ్ అనమాట. ఇట్స్ ఏ గేమ్. ఇది మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి. సో మళ్ళీ ఇంకా మిగిలినట్టు కూడా నేను వేరే సెషన్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.